హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే తిరుపతి నుంచి వచ్చేసి మనం యాగంటి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కోనేరులో ఫుల్ వాటర్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి వస్తున్నాయి, బట్ చూపించడానికి అవ్వదు అనుకుంటాను. ట్రై చేస్తాను ఒకసారి. లోపల సమ్మడి. సో ఇక్కడ వాటర్ వస్తున్నాయి లోపల అండ్ ఇక్కడ అంతా ఫుల్ కోనేరు ఉంది, చాలా వాటర్ ఉన్నాయి. మేము ఇందాక ఇక్కడ డ్యాన్స్ స్విమ్ చేసి వెళ్ళాము. బాగున్నాయి, వాటర్ కూడా ఫ్రెష్గా వస్తున్నాయి. మళ్ళీ ఒక సైడ్ నుంచి వస్తున్నాయి, ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇదంతా కోనేరు వ్యూ. ఇది వచ్చేసి బనగనపల్లి మండల్లో ఉంటుంది. ఇది టెంపుల్ నేమ్ వచ్చేసి యాగంటి టెంపుల్ అంటారు. సో ఇక్కడ అన్ని కొండల మధ్యలో, చుట్టూ కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉందన్నమాట. ఎప్పటిదో లైక్ చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట. లైక్ అన్ని చుట్టూ అంతా కొండలు ఉంటాయి, హిల్స్ ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇదంతా కొండలు, ఇటు కొండలు అండ్ ఫ్రెష్ వాటర్ ఎక్కడి నుంచో పైనుంచి వస్తాయి. ఫ్రెష్ వాటర్ పైనుంచి వస్తాయి. నేను ఒకసారి చూపిస్తాను. స్టెప్స్ ఎక్కుతున్నాను, అసలు అవ్వట్లా మాట్లాడడానికి. మంకీస్ అయితే చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి మెయిన్ స్టెప్స్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. లైక్ నిఖిల్ సినిమాస్, ఐ థింక్ కార్తికేయ అనుకుంటాను. ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుతారుంది. సారీ, అది కూడా నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడ అది. సో వాటర్ అక్కడ నుంచి పైనుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో అవి అలా వెళ్ళి కింద కోనేరులోకి వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంది. సో ఇట్స్ అలా కనెక్టింగ్లో పైకి వెళ్ళొచ్చు అనమాట. కానీ అది క్లోజ్ ఉంది. సో ఇంతకుముందు ఓపెన్ ఉండేది. అండ్ అక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఒక నంది ఉంటుంది. ఆ నంది ఎవ్రీ ఇయర్ సంథింగ్ ఒక మెజర్మెంట్ సైజులో పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ అని చెప్తారు ఇక్కడ. సో మొత్తం కొండలు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి. నేను నడుస్తూ మాట్లాడుతున్నాను, అస్సలు అవ్వట్లా, చాలా ఆయాసం వచ్చేస్తుంది. సో ఇది లోపల నుంచి గోపురం వ్యూ అనమాట. అండ్ ఇక్కడ ఒక నంది ఉంటుంది, అక్కడ వాళ్ళు నిల్చున్నారు కదా, అక్కడ చూపిస్తాం దాన్ని కూడా. ఆ నంది ఎవ్రీ ఇయర్ మెజర్మెంట్ సైజ్లో సంథింగ్ 1 inch ఆర్ అలాగా పెరుగుతుంది అని అంటారు. ఇక్కడ చూడు, బ్లాక్ మంకీ కొనేగా అంటారు కదా, అది అనుకుంటాను. ఇక్కడ మంకీస్ 2-3 types ఆఫ్ మంకీస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడున్న నంది ఇది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. సో చూద్దాం, దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. ఈ నంది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది, నేను చూపిస్తాను మళ్ళీ. సో ఇది ఇలా టెంపుల్ ఎగ్జిట్ అనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ మెయిన్ టెంపుల్. ఇలా బయటికి వచ్చేసిన వెంటనే ఇక్కడ ఒక చిన్న కోనేరులో ఉంటుంది. ఇక్కడ ఉండే వాటర్ పైన న్యాచురల్గా కొండల్లో నుంచి వస్తాయంట. ఇక్కడ నుంచి కొండల్లో నుంచి, సో ఈ పార్ట్లో నుంచి వస్తున్నాయి అండ్ అలాగే ఇక్కడ నుంచి వస్తున్నాయి. అండ్ ఇలాగే నందిలో నుంచి వచ్చేలా సెట్ చేశారు. అలా మొత్తం పైనుంచి వస్తాయంట. సో ఈ వాటర్ అలా వెళ్ళి కోనేరులో కలుస్తాయి అన్నమాట, ఇలా వెళ్ళేసి. అండ్ చేపలన్నీ వచ్చేసి చూడండి కింద ఫిష్ మసాజ్లో అయిపోయాయి. సో ఈ వాటర్ అంతా పైనుంచి న్యాచురల్గానే వస్తాయంట, అక్కడ నుంచి పైనుంచి చుట్టూ కొండలే మొత్తము. సో సన్సెట్ అవుతుంది కాసేపట్లో. అక్కడ ఇక్కడ అనుకుంటాను ఏదో దీపం పెడతారు అనుకుంటాను, ఎక్కడో దీపం పెడతారు. సో దానికోసం ఎవ్రీ డే ఒక పూజారి పైకి వెళ్ళొస్తారంట. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి ఉమా మహేశ్వర
టెంపుల్, యాగంటి టెంపుల్. ఎందుకు ఆ పేరు వచ్చిందని అంటే ఒకప్పుడు స్వయంగా శివుడు ప్లస్ పార్వతీదేవి ఇక్కడికి వచ్చారంట. సో అందుకు వాళ్ళు ఎక్కడికైనా వేరే టెంపుల్స్లో లింగాలు మాత్రమే ఉండేవి కదా, శివలింగాలు. బట్ ఇక్కడికి మాత్రం వాళ్ళు స్వయంగా ఇక్కడికి వచ్చి కొన్ని డేస్ స్టే చేసి వెళ్ళారంట. సో అందుకే ఈ టెంపుల్ ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. అండ్ అది ఈ టెంపుల్ స్టోరీ. అండ్ అలాగా ఈ వాటర్ కింద కార్నర్లోకి వెళ్ళిపోతాయి. అండ్ మీకు ఇందాక చెప్పిన నంది అన్నాను కదా, అది ఇక్కడ ఉంటుంది. ఆ నంది ఎవ్రీ ఇయర్ కొంచెం సైజులో పెరుగుతుందంట. సో ఇక్కడ బసవయ్య చరిత్ర అని ఉంది, అది మీకు ఒకసారి దాన్ని ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ ఉంది. సో ఇక్కడున్న ఈ నంది ప్రధాన ఆలయం ముఖ మండపం నందు ఈశాన్య దిశ నందు నందీశ్వరుడు వెలయడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేక ఆకర్షణ. సుమారు 90 సంవత్సరాల క్రితము 4 స్తంభాల లోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ నేడు ప్రదక్షిణలు చేయుటకు ఏమాత్రం అవకాశం లేకుండా నందీశ్వరుడు పెరిగిపోయాడు. భారత పురావస్తు శాఖ లెక్కల ప్రకారం 20 సంవత్సరాల కాలమునకు 1 అంగుళము పరిమాణము పెరిగినట్లు అంచనా వేశారు. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున కాలు దువ్వి రంకెవేయునని రాయడం జరిగింది. ఇలాంటి పుణ్యప్రదమైన యాగంటి బసవయ్యను దర్శించి ధరించండి. సో ప్రతి 20 ఇయర్స్కి 1 అంగుళం పెరుగుతుందంట. సో ఇంతకుముందు దీని చుట్టూ తిరిగేవారంటే ఈ 4 పిల్లర్స్లో 1, 2, 3, 4 ఈ 4 పిల్లర్స్లో తిరిగేవారంట చుట్టూ. ఇప్పుడు దాంట్లో నుంచి వెళ్ళడానికి లేకుండా అది ఎవ్రీ 20 ఇయర్స్కి 1 అంగుళం సైజు పెరుగుతూ ఇంత పెద్దగా అయిందంట. సో అది ఆ పిల్లర్స్లో పట్టకుండా ఇంకా చాలా పెద్దగా అయిన రోజున అది ఇంకా కోపంతో సంథింగ్ అలా గాండ్రించి రంక వేస్తే అది అది గాండ్రించి అరిచినప్పుడు మొత్తం యుగం మొత్తం భూమి అంతా అంతరించిపోతుంది సంథింగ్ అని అక్కడ రాశారు. మీరు చదివారు కదా. సో ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఒకసారి చూపిస్తాను. సో ఇది టెంపుల్ నందీశ్వరుడు ఫ్రంట్ సైడ్ అనమాట ఇది. సో ఇలా పెరుగుతూ ఎవ్రీ 20 ఇయర్స్కి 1 అంగుళం పెరుగుతూ వచ్చింది. కెమెరా నాటల్లో కూడా మనం దాన్ని తీస్తూనే అంటే వాళ్ళు మన మీద అరిచేశారు. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, అటు నుంచి రావాలి. సో ఇక్కడికి కూడా లోపలికి ఇలా పైకి వెళ్ళొచ్చు, బట్ ఇది క్లోజ్ ఉంది. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ ఉంది కదా నీకెళ్ళి. సో అది ఇక్కడే హెబ్బా పటేల్ అండ్ ఇద్దరిది ఇక్కడే మూవీ షూట్ చేశారు. ఆ వాటర్ ఇందాక చూపించిన కోనేరులో నుంచి అక్కడ చిన్న దాని గుట్టల్లో నుంచి వచ్చి దాంట్లో స్టోర్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఆ కోనేరులోకి వెళ్తాయి అన్నమాట. సో ఇది టెంపుల్ మొత్తం ఇలా గుట్టల్లో ఉంటుందన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇలా అక్కడ కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా టెంపుల్ ఉంటుంది, వెళ్ళొచ్చు. బట్ చాలా హ్యూమిడ్గా ఉంది, చాలా వేడిగా ఉంది. పర్లేదు, నీట్గానే ఉంది. సో ఇక్కడ పైకి ఇంతకుముందు ఓపెన్ ఉండదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా స్టెప్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 30 స్టెప్స్ దాకా ఉన్నట్లున్నాయి. సో పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి వస్తాయి ఆ వాటర్, ఇక్కడ నుంచి అలా వస్తాయి. సో అలా వచ్చేసి అవి పెరుగుతూ వెళ్తాయి ఎవ్రీ ఇయర్. కోతులు మాత్రం మామూలుగా ఇక్కడ. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన వీడియోలో మరింత కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. స్టార్టింగ్ కాబట్టి కొంచెం బిగినర్స్ మిస్టేక్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫ్యూచర్లో మంచి వ్లాగ్స్తో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. కీప్ సపోర్టింగ్ మీ. బై బాయ్.